ప్రభుత్వం సజ్జలపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ కు పాత్రదారులు, సూత్రధారులు వైసీపీ నేతలేనని ఆరోపించారు. జగన్ హయాంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా మారిందని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడని విమర్శించారు. సీఎం జగన్ ఇంట్లో, భారతీ సిమెంట్స్ కార్యాలయంలో, సజ్జల ఇంట్లో ఎన్నికలకు ఖర్చు పెట్టేందుకు కోట్ల రూపాయలు దాచారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి మా 2024 ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అనుమానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తల్లో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏమి జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈ రాష్ట్ర యొక్క ముఖ చిత్రాన్ని, పరిపాలనా విధానాన్ని, ఏం చేస్తామో, ఏం చేయబోతామో, మేనిఫెస్టో కానీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేసాం, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎక్కడా. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారిగా వైజాగ్ కల్లా చూసింది. 25,000 కేజీల డ్రగ్ దొరికిందంటేనే మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది. అదేం చిన్న విషయం కాదు. ఈరోజు దేశాన్ని చిన్నభిన్నం చేసే విషయం, ఒక తరం నాశనం అయిపోతుంది. అలాంటి డ్రగ్ దొరికిందని చెప్పి, అది విశాఖపట్నంలో దొరికిందంటే ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు నోట్ జరగలా, బుకాయిస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. సజ్జల రామకృష్ణారెడ్డి వివరిస్తాడు. ఎవడయ్యా నువ్వు? సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు